హుండీలో ఐఫోన్ పడిన ఘటనలో భక్తుడికి షాక్ ఇచ్చింది తమిళనాడు దేవాదాయ శాఖ. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు. కందస్వామి మురుగన్ హుండీలో పడిన ప్రతి వస్తువు దేవునికి చెందుతున్నారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా హుండీలోని వస్తువు తిరిగి భక్తునికి ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. ధార్మిక ఆచారాలు, ఆలయాల సంప్రదాయాల ప్రకారం హుండీలో పడిన ప్రతిదీ దేవుడికే చెందుతుందని, వాటిని తిరిగి ఇవ్వటానికి నిబంధనలు అనుమతించవని వివరించారు. ఇన్స్టాలేషన్, సేఫ్ గార్డింగ్, అకౌంటింగ్ ఆఫ్ హుండీ రూల్స్ 1975 ప్రకారం హుండీలో సమర్పించిన వాటిని ఏ సమయంలోనైనా యజమానికి తిరిగి ఇవ్వబడవని, అవి ఆలయానికి చెందినవని నిబంధనలు చెప్తున్నాయని తెలిపారు మంత్రి శేఖర్. అయితే అధికారులతో చర్చించి భక్తునికి నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందో లేదో పరిశీలిస్తానని చెప్పారు. తమిళనాడులోని వినాయకపురానికి చెందిన దినేష్ అనే వ్యక్తి తిరుపూరులోని కందస్వామి ఆలయానికి వెళ్లారు. దేవుడి హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి జేబులో ఉన్న ఐఫోన్ అనుకోకుండా హుండీలో పడిపోయింది. ఈ విషయాన్ని అతడు గుడి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి తన ఫోన్ ఇప్పించమని కోరారు. అయితే ఫోన్ హుండీలో పడింది కాబట్టి ఇప్పుడు అది ఆలయ ఆస్తి కిందికి వస్తుందని పేర్కొంటూ అధికారులు అతడి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ను తిరిగి ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు.